రే బన్నీ, ప్లీజ్ను కొన్ని సందర్భాల్లో ప్లీజ్ అని కూడా పలుకుతారట. అవునా? ఇదెప్పుడు ఇంలా. ప్లీజ్ అంటే అర్థం దయచేసి. పొలైట్గా మాట్లాడేటప్పుడు ప్లీజ్ ఉపయోగిస్తామని తెలుసు. ప్లీజ్ గురించి తెలియదబ్బా. నేనున్నానుగా నీకు చెప్పడానికి. ప్లీజ్ను ప్లీజ్ అని ఎప్పుడంటామంటే ఫార్మల్గా మాట్లాడేటప్పుడు, లేదా ఎంఫటిక్ అంటే నొక్కి చెప్పాల్సి వచ్చినప్పుడు ప్లీజ్ అని మాట్లాడతాం. ఏది ఒక ఎగ్జాంపుల్ చెప్పవా? ట్రెడిషనల్ సందర్భాల్లోనూ పొలైట్నెస్ ఎక్కువ చూపించడానికి ప్లీజ్ అని అంటారు. కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్? బరువైన సందర్భాల్లోనూ బతిమాలే సందర్భాల్లోనూ కూడా వాడతారు. ఉదాహరణకు, ఓ ప్లీజ్ డోంట్ లీవ్ మీ. ఆహా, కొత్తగా ఉందే. కాస్త వ్యంగ్యంగా లేదా ఎక్కువ పొలైట్నెస్ చూపించేటప్పుడు కూడా ఈ పదం వాడతారు. ఉదాహరణకు, ప్లీజ్ యూ ఎక్స్పెక్ట్ మీ టు బిలీవ్ దట్? ఓల్డ్ లిటరేచర్లోనూ, ఫార్మల్ సందర్భాల్లోనూ, డ్రామాటిక్ పర్ఫార్మెన్సెస్లోనూ ఇది ఎక్కువగా వాడేవారట. అబ్బో, నాకెన్ని విషయాలు చెప్పావో. థ్యాంక్ యూ. మన మధ్య థ్యాంక్స్ ఎందుకులే. అన్నట్టు, ప్లీజ్ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్? ప్లీజ్ను ఎక్స్క్లమేషన్గా ఉపయోగిస్తారు. అంటే ఇంటర్జెక్షన్ అన్నమాట. ఈరోజు ఎన్ని విషయాలు నేర్చుకున్నానో. థ్యాంక్ యూ అగైన్. యు ఆర్ వెల్కమ్.